వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే డబ్బా పాలు తాగే పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మామూలుగా మనం ఫార్ములా ఫీడ్ ఇస్తూ ఉంటాం కదా. సో అలాంటి పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ పరంగా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో కొందరు అంటే అందరు కాదు, కొంతమంది పాలు వాళ్ళకి తల్లి పాలు వచ్చినా కూడా ఆ పిల్లలకి ఫార్ములా ఫీడ్ అలవాటు చేస్తూ ఉంటారు. సో అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 100% మనం ఎంత పనిలో ఉన్నా ఒకవేళ మీ మిల్క్ వచ్చినా ఆ మిల్క్ని మీరు వేరే బాటిల్లో స్టోర్ చేసి పిల్లలకి పెట్టండి. కానీ మీకు పూర్తిగా పాలు రావట్లేదు అనుకున్నప్పుడు మట్టుకే అప్పుడు డబ్బా పాలు పెట్టండి. సో మీకు ఒకవేళ పూర్తిగా పాలు వచ్చినా లేకపోతే కొన్ని పాలు వచ్చినా కూడా ఓకే, కొన్ని పాలు వచ్చినా మీ పాలు ఫస్ట్ ఇవ్వండి. కొన్ని హోమ్ రెమెడీస్ యూస్ చేయండి. అయినా పాలు ఇంక్రీజ్ అవ్వలేదు అనుకుంటే ఓకే, మీ పాలు ఇచ్చిన తర్వాత బేబీకి కడుపులో ఇంకా పాలు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఫార్ములా ఫీడ్ చేయండి. అంతేగాని మీ పాలు వచ్చినప్పటికీ కూడా బేబీకి ఫార్ములా ఫీడ్ అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఫార్ములా ఫీడ్ ఇచ్చే పిల్లల్లో ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది తల్లిదండ్రులు. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మోషన్స్కి సంబంధించిన ప్రాబ్లం అయితే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఈ డబ్బా పాలు అలవాటు చేసిన అంటే మనం డబ్బా పాలు పెడితే పిల్లలు మోషన్ అనేది క్లియర్గా వెళ్ళరు. వీళ్ళకి గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే డబ్బా పాలలో అన్ని రకాల పోషక విలువలు తేలికగా ఉండవు అన్నమాట. అవి సమపాలల్లో ఉండవు. తల్లి పాలల్లో అయితే ప్రతిదీ కూడా కరెక్ట్ కంటెంట్లో ఉంటుంది. అండ్ ఆ కరెక్ట్ కంటెంట్ బేబీకి మనం అందించడం ద్వారా ఈజీగా డైజెషన్ అవుతుంది. బేబీ యథావిధిగా రోజు కూడా మంచిగా మోషన్ పోతూ ఉంటుంది. బేబీకి పాలు మంచిగా అరుగుతాయి. కానీ డబ్బా పాలల్లో అలా ఉండదన్నమాట. అన్ని రకాల పోషకాలకు సంబంధించినవి ఉండవు. కొన్నిసార్లు డి విటమిన్ అనేది బేబీకి చాలా ఇంపార్టెంట్. ఈ డి విటమిన్ అనేది ఈ డబ్బా పాలల్లో ఎక్కువగా అందకపోవచ్చు. ఎందుకంటే బేబీ అంటే ఎముక దృఢత్వం అనేది ఉండాలి అంటే డి విటమిన్ 100% యూజ్ ఉంటుంది. ఈ డి విటమిన్ ఉండకపోవచ్చు. నార్మల్గా కొవ్వు పదార్థాలు, కొవ్వుకు సంబంధించింది ఏంటంటే బేబీ ఎదుగుదలకి బాగా యూజ్ అవుతుంది అండ్ కండబలానికి చాలా యూజ్ అవుతుంది. కానీ ఇది ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, బేబీ వెయిట్ గెయిన్ అవుతాడు. నార్మల్గా మనకి డబ్బా పాలలో ఏంటంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ అనేది బేబీకి చాలా మంచిది. కానీ ఆ ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటే మట్టికి అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటే బేబీకి డైజెషన్ సిస్టమ్కి ప్రాబ్లం అవుతుంది. అరిగించుకోదు పాలు. బేబీ అరిగించుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. బాగా కడుపులో నొప్పి రావడం, మోషన్ ప్రాబ్లం ఇట్లా వస్తూ ఉంటాయి. అందుకే ఫార్ములా ఫీడ్ ఇచ్చే పిల్లలు నార్మల్గా తల్లిపాలలాగా తాగే పిల్లల్లాగా మోషన్ వెళ్ళరు. చాలా గట్టిగా పోతూ ఉంటారు. సో పోయే మోషన్ కూడా 1 వీక్ 10 డేస్ కూడా పోతూ ఉంటారు కొంతమంది పిల్లలు. వీళ్ళకి ఎక్కువగా గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే నార్మల్గా ఉండే పిల్లల కంటే కూడా ఈ పిల్లలు కొంచెం బొద్దుగా ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళకి ప్రోటీన్ కంటెంట్, కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది డబ్బా పాలల్లో. ఉండడం వల్ల వీళ్ళకి అన్ని రకాల పోషక విలువలు అందినప్పుడే బేబీ మంచిగా ఎదుగుతుంది. ఇట్లా ఉంటే ఏమవుతుంది అంటే ఓవర్ వెయిట్ పెరుగుతుంది బేబీ. సో వీళ్ళకంటే అంటే తల్లి పాలు తాగిన పిల్లలతో పోల్చుకుంటే డబ్బా పాలు తాగిన పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే నేను మరీ చెప్తున్నాను. సో మీ పాలు వస్తే ఖచ్చితంగా ఇవ్వండి. ఎంతో కొంత కొంచెం వచ్చినా పర్వాలేదు, ఇస్తూనే ఉండండి. మీ పాలు ఎంత ఇస్తే బేబీకి అంత వస్తూ ఉంటాయి. కానీ మీ పాలు వచ్చినా కూడా మీరు ఇవ్వకుండా డబ్బా పాలు మాత్రం అస్సలు పట్టకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పూర్తిగా రావట్లేదు అన్నప్పుడు మట్టుకే డబ్బా పాలు పూర్తిగా పెట్టండి. కానీ మీ పాలు కొంచెం వచ్చినా కూడా ఇస్తానే ఉండండి. వాటి తర్వాతనే ఫార్మల్ ఫీడ్ చేయండి. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటే ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి, సరిగ్గా డైజెషన్ కాదు. అలాగే ఇనుము కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐరన్ అనేది మనకి కరెక్ట్ సమపాలలో బేబీకి అందకపోతే బేబీకి బ్లడ్ అనేది కరెక్ట్గా అందదన్నమాట. సో ఏదైనా కూడా మనం తల్లి తీసుకునే ఆహారం పైన డిపెండ్ అవుతుంది. నార్మల్గా తల్లి పాలు తీసుకునే పిల్లలకైతే సో తల్లి అన్ని రకాల పోషకాలు కలిగిన ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి అన్ని రకాలు ఆ బేబీకి అందుతుంది. అందుకే డెలివరీ తర్వాత అన్ని రకాల ఫుడ్స్ తినాలని చెప్తూ ఉంటారు డాక్టర్స్. ఎందుకంటే అన్ని రకాలుగా అందాలి బేబీ ఎదుగుదలకి. కానీ డబ్బా పాలలో అన్ని రకాల పోషకాలు అందవు బేబీకి. అందుకనే ఈ తల్లి పాలు తీసుకునే పిల్లలతో పోల్చుకుంటే ఈ డబ్బా పాలు తాగే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుందని
అని చెప్తా ఉంటారు డాక్టర్స్. సో అది కూడా 100% నిజమే. ఒకవేళ మీకు కొంతవరకే పాలు వస్తున్నాయి, ఎక్కువగా రావట్లేదన్నా ఓకే, ఫస్ట్ మీరు మీ పాలు ఇవ్వండి. మీ పాలు ఇచ్చిన తర్వాత బేబీకి సరిపోయాయా లేదా అని మీకు తల్లిగా మీకు తెలుస్తుంది. ఒకవేళ సరిపోవట్లేదంటే అప్పుడు డబ్బా పాలు పెట్టండి. కానీ ముందే మీరు డబ్బా పాలు పెట్టారనుకోండి, అది వేరేలా ఉంటుందన్నమాట. సో ఆ పాలకే పిల్లలు అలవాటు పడిపోయి మీ పాలు తాగరు. మీ పాలు తాగకపోతే మీ ఫీడ్ బంద్ అయిపోతుంది. సో మీరు ఎంత ఫీడ్ చేస్తే అంత ఎక్కువగా పాలు ఊరుతాయి అన్నమాట. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను మరీ చెప్తున్నాను ఏంటంటే, కొన్ని వీడియోస్ ఈ డబ్బా పాల గురించి అంటే ఫార్ములా మిల్క్ గురించి నేను వీడియోస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు. సో పూర్తిగా మీకు రానప్పుడు మాత్రమే ఫార్ములా ఫీడ్ చేయండి. కానీ మీకు వస్తే మట్టికి డెఫినెట్లీ ఫార్ములా ఫీడ్ చేయొద్దు. ఎందుకంటే తల్లి పాలు చాలా శ్రేష్టం బేబీ ఎదుగుదలకి. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.